హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. మా నాన్నమ్మ వాళ్ళ ఊరు చూసి నేను దగ్గర 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. నేను మా పిల్లలు మా నాన్నమ్మ అండి స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఇంటికాడ నుంచి మా ఊరు వచ్చి తోటలో వల్లూరు, అక్కడికి బయలుదేరాము. ఇదిగోండి, మేము ట్రావెలింగ్ స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ 8 o'clock అవుతుంది. ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట ఎండకి. మళ్ళీ మా పిల్లలు ఎండెక్కారనుకోండి గోల చేస్తారని చెప్పి కొంచెం చల్లగా ఉన్నప్పుడే కొంచెం సిద్ధార్థ కాలేజ్ దాటుతున్నాం అనమాట. పెనమలూరు సైడ్ సిద్ధార్థ కాలేజ్. మేము లేచి మార్నింగ్ రెడీ అయిపోయాము ఫాస్ట్గా. కానీ బ్రేక్ఫాస్ట్ అనేది తినలేదు. వెళ్ళే దారిలో తిందాంలే అని చెప్పి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయామండి. ఇదిగోండి, ఇక్కడ పోరంకి దగ్గర మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది శ్రీ విజయదుర్గ హోటల్ అని చెప్పి ఉంటుంది. బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా విజయవాడ విజిట్ చేసి మచిలీపట్నం కనుక వెళ్తున్నట్టయితే ఇక్కడ టిఫిన్ అనేది చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు మెనూ కూడా మీకు నేను చూపిస్తాను. సండే స్పెషల్స్ ఉంటాయి, అది ఖాళీయే ఉండదు. ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్. ఇక్కడ ఫేమస్గా ఇక్కడ అందరూ వెళ్ళే వాళ్ళందరూ ఆగి మరీ తింటారండి. ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా ఫేమస్ అంట. అండ్ ఇడ్లీ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ బాగా తినేది ఏంటంటే పూరి, ఇడ్లీ బాగా తింటారు. మా పిల్లలు ఇక్కడికి వస్తే చాలా ఇష్టంగా తింటారని మేము ఇప్పుడు మండే కానీ సండే కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి తీసుకొస్తాం బ్రేక్ఫాస్ట్ కోసం. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా మచిలీపట్నం రోడ్ వైపు వస్తే కనుక. పూరి కూడా చాలా బాగుంటుంది. ఎవరిని చూస్తే పూరియే తింటారు. మా భవ్యంశు, మా ఇష్కకి చాలా ఇష్టం పూరి. అందుకే మేము పూరి, ఇడ్లీ తిన్నాము. తినేసి అమ్మటే స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయ్యి పెట్రోల్ బంక్ వచ్చాము. పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి, భారత్ పెట్రోల్ బంక్ అండి అది. ఇంకా అది పక్కనే ఉంది. ఇంకా పెట్రోల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోదామని చెప్పి ఫిల్ చేపిస్తున్నాము. ఫిల్ అయిపోయాక అమ్మటే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంటుందండి మా ఊరు. ఇప్పుడు చిన్నప్పుడు చూశాను అనమాట. అది మా అమ్మాయి చూడండి ఎలా కూర్చుందో, తిడితే కానీ వెళ్ళి కూర్చోదు అలాగా. అన్ని పచ్చని పొలాలు, చాలా బాగుంటుందండి వ్యూ. ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తున్నారు మా సైడు. ఇదివరకు అసలు ఆ రోడ్డు కూడా ఉండేది కాదు. ఇంకా అన్డెవలప్డే, కాకపోతే చాలా బాగుంటుంది. ఇది మా ఊరు స్టార్టింగ్, అది హై స్కూల్ అనమాట. ఇది మా ఊరు ఎంట్రన్స్ రోడ్డు. ఇది స్టార్టింగ్. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలన్నమాట. ఇక్కడే అదిగోండి మండల స్కూల్ కూడా ఉంటుంది, మండల కార్యాలయం కూడా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ బొమ్మ వస్తుంది అనమాట. మాకు గుర్తుంది, ఎందుకంటే అక్కడే బస్ దిగేవాళ్ళం చిన్నప్పుడు. మా డాడీ తీసుకొచ్చేవాళ్ళు బస్ ఎక్కించి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది స్టార్టింగ్. ఇదే బస్ స్టాపు. ఇదిగోండి ఇక్కడ ఉన్నది కదా బొమ్మ. ఈ రోడ్లోకి తిరగాలి. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ చాలా పెద్ద రోడ్లండి. కాకపోతే ఇప్పుడు చాలా కుదించేశారు రోడ్ల మీద, రోడ్లు కూడా. ఇదిగోండి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఇదే. మా చిన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది ఇల్లు, ఇప్పుడు ఏంటో కుదించుకుపోయింది. ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇది ఎదరన్నమాట రోడ్డు. ఇది మా ఇల్లు. మా నాన్నమ్మ ఫ్రెండ్స్ అనమాట ఇవిడ చుట్టుపక్కల వాళ్ళు. ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇదిగోండి ఇదొక గది, అవతల ఇంకొక గది ఉండిద్ది. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇదే నేను వెళ్ళడం. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. రండి నేను మీకు మా పొలాలు కూడా చూపిస్తాను. ఇది మా పొలాలకు వెళ్ళే దారి అనమాట. ఇదేనండి రోడ్డు. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మా పొలాలు ఉంటాయి. ఇదిగోండి, ఇదిగోండి శ్రీ ఎర్రగుంట వారి పొలం తోట అని ఉంది కదా, అది మా తాత వాళ్ళ నాన్నగారు. ఆయన పేరు మీద గేటు పెట్టించారనమాట. ఇదిగోండి గోపాలం అంటే మా తాతయ్య వాళ్ళ నాన్నగారు. అది ఆయనకు వారసత్వంగా వచ్చిన పొలం అనమాట. మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు ఇది వరకు మాదండి. మేము మా డాడీ వాళ్ళు అమ్మేసేసారు. మొత్తం 7 ఎకరాలు పైనే ఉంటుందంట.
ఇప్పుడు మినువులు వేశారు, చాలా బాగుంది. మా తాతగారు సమాధి కూడా అదిగోండి అక్కడే ఉంటుంది ఆ చివర. నేను ఇప్పుడే చాలా తర్వాత చూసిన అదిగోండి మా నానమ్మ. అయిపోయిందండి, ఇంకా తినేసేసి బయలుదేరిపోయామన్నమాట. మా పిల్లలు ఎక్కడికన్నా వస్తే అస్సలు తినరు, ఇంకా ఎంతో కొంత పెట్టేసేసి బయలుదేరిపోయాము, రిటర్న్ అయిపోయాము. బాగా ఎండలు ఎక్కువైపోయినాయి, ఇంకెక్కడా ఉండరని చెప్పి బయలుదేరిపోయామండి. టాటా బాబాయ్.